నేను లైక్ ఐ ట్రావెల్డ్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీన్ టు కంప్లీట్ క్రిస్టియన్ కంట్రీస్ జస్ట్ లైక్ యూరోప్ లో జర్మనీ అనుకోండి, అదర్ కంట్రీస్ అనుకోండి. అండ్ ఐ ట్రావెల్ టు కంప్లీట్ ముస్లిం కంట్రీస్, నాట్ గల్ఫ్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్ ఇన్ ద సెన్స్ జోర్డన్ అనుకోండి, 99% ఆఫ్ ముస్లిమ్స్. సో ఈవెన్ మనం ఇండియన్స్ కూడా. సో నాకు క్రిస్టియన్ కంట్రీస్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బికమింగ్ అథీస్ట్ అండి. లైక్ అక్కడ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు ఈ అథీస్ట్. సో ఎందుకంటే దే ఆర్ ఓపెన్ మైండెడ్, వాళ్ళకి అర్థమవుతుంది ఒక ఏంటంటే ఇప్పుడు రియాలిటీలో అసలు ఇప్పుడు గాడ్ని ఎవరు చూడలేదు, చూడని వాటిని మనం నమ్మడం, బ్లైండ్ గా ఒక దాన్ని నమ్మడం అనేది దట్స్ ఇప్పుడున్న జనరేషన్ లో అది కరెక్ట్ కాదని చాలా మందికి అర్థమైతే దే ఆర్ బికమింగ్ అథీస్ట్. దట్స్ ఫైన్. అండ్ ముస్లిం కంట్రీస్ లో కూడా అండి, ఈవెన్ ఇఫ్ యూ గో టు లిబియా, అక్కడ కూడా ఎలా ఉందంటే దే ఆర్ ఆల్సో స్టార్టింగ్ మోస్ట్ ఆఫ్ ద దీస్ కంట్రీస్, లిబియన్ దీస్ కంట్రీస్ ఏంటంటే వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బికమింగ్ అథీస్ట్ అండి. ఐ సీన్ టర్కీ పీపుల్ as well. ఇండియాలో కూడా దట్ రివల్యూషన్ హెస్ కమ్. మోస్ట్ ఆఫ్ ద హిందూస్ ఆల్సో ఇప్పుడు చాలా మంది, లైక్ మీతో మాట్లాడడానికి కాకుండా బయటకు ఓపెన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారండి, ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో దే ఆర్ వెరీ గుడ్. బట్ నాకేంటంటే నా డౌట్ ఏంటంటే దిస్ ఇస్ వెరీ కూల్ అండి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా స్పెషల్లీ, ఇండియన్ లో రిలీజన్ వచ్చేసి ఒక రాడికలిజం ఉందండి. ఎలా అంటే ది హిందూస్ అని నేను అనట్లేదు, బట్ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ దే టేక్ ఇట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వెన్ ఇట్ కమ్స్ టు క్రిస్టియన్స్. సో ముస్లిమ్స్ కానీ దే డోంట్ లైక్ ఎంటర్టైన్ ఎనీథింగ్ అండి. అంటే అసలు ఈ అథీజం కానీ అసలు ప్రాపర్ గా ఈ రిలీజన్ దాటి మాట్లాడాలంటే ఈ ముస్లిమ్స్ అన్న పర్లేదండి, అంటే లైక్ ఒక 1 to 2% ఓకే. బట్ ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటారో దే ఆర్ లైక్ మీరు వాళ్ళని టచ్ కూడా చేయలేరు ఈ అథీజం గురించి. వాళ్ళని మళ్ళీ హిందూస్ కన్వర్ట్ చేయడం అదంతా అదే. కానీ సో నా ఉద్దేశం ఏంటంటే ఇండియాలో మనం అథీస్టులు అంటే ఓన్లీ హిందూస్ ఎఫెక్ట్ అయ్యారనుకోండి సార్. ఈ వేరే రిలీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నాకు తెలిసి ఈ రీసెంట్ టైంలో ఒక 78 స్టేట్స్ ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్, దాంట్లో ఒక 9 స్టేట్స్ హిందూ మైనారిటీ అయిపోయింది, ఐదర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ అయిపోయారు. ఇట్ విల్ ఎవెన్చువల్లీ మీరు అన్నట్టు చేంజ్ అయిపోతుందండి, హిందూసే ఉండరు ఎప్పటికీ. బట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీ మీ ఉద్దేశం ప్రకారము ఇఫ్ ఇట్ గోస్ టు అదర్ అగైన్ కన్వర్ట్ ఇంటూ ముస్లిం ఆర్ క్రిస్టియన్ కంట్రీ, అలా అయిపోద్ది అంటారా? లేదంటే లైక్ వాట్స్ ద ఫ్యూచర్ అండి? ఐ మీన్ లైక్ నాకు అక్కడ ఒక డౌట్ ఉందండి, ఏమైతే ఇండియాలో సి దెర్ ఆర్ ఏంటి క్రిస్టియన్ స్టేట్ రిలీజన్ గా యాక్సెప్ట్ చేసిన కంట్రీస్ చాలా తక్కువ. ఓకే, అండ్ దట్ క్రిస్టియానిటీ ఉందన్నంత మాత్రాన వాళ్ళందరూ అంటే ఏంటి క్రిస్టియన్ లాస్, వాళ్ళ బైబిల్ నుంచి తీసిన లాస్ అయితే వాడట్లేదు ఎవరు. ఓకేనా? ఓకే, ఇస్లామిక్ కంట్రీస్ అంటారా, దట్స్ అ డిఫరెంట్ యానిమల్ ఆల్ టుగెదర్. ఓకే, వాళ్ళకి షరియా లా అంటారు. సౌదీ అరేబియా కుడ్ నాట్ కమ్ అప్ విత్ యాక్చువల్ షరియా లా, ఒరిజినల్ షరియా లాని వాళ్ళు కూడా చేయట్లేదు. సో ప్రతి ఒక్కరికి ఏదో కిచిడి కాన్స్టిట్యూషన్ ఉంది. ఓకే, కొన్ని ఇదేంటి 30% షరియా, 40% షరియా, 50% షరియా. సో దెర్ ఇస్ నో ప్యూర్ ముస్లిం కంట్రీ. ముస్లిం మెజారిటీ కంట్రీస్ ఉన్నాయి, క్రిస్టియన్ మెజారిటీ కంట్రీస్ ఉన్నాయి, బట్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ క్రిస్టియన్ కంట్రీ ఆర్ ముస్లిం కంట్రీ. ఎగ్జాక్ట్లీ, సి మెజారిటీ కంట్రీస్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నాను, ఆబ్వియస్లీ దట్ ఇస్ ద ట్రూత్. ఓకే, నోబడీ హ్యాస్ అ కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ రన్ బై ద రిలీజియస్ బుక్స్. ఓకే, సో హిందూ కంట్రీ కావాలి, మా రాజ్యాన్ని మేము. సో హిందూ కంట్రీ అంటే ఏంటి? డూ యూ వాంట్ టు హ్యావ్ యువర్ ఓన్ కాన్స్టిట్యూషన్ దట్ ఇస్ డ్రివెన్ ఓన్లీ బై హిందూ స్క్రిప్చర్స్? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఇది కాదు. లెట్ మీ ఆన్సర్ యూ ది అదర్ క్వశ్చన్. ఓకే, 7 states లో 6 states లోన ఏంటి హిందూస్ మైనారిటీలో పడిపోయినా, దోస్ స్టేట్స్ ఆర్ ద స్మాల్ వన్స్, రైట్? ఇది 7 సిస్టర్ స్టేట్స్ అన్నమాట. ఏది? ఫార్ ఈస్ట్ అని కాకుండా నాకు తెలిసి మేబీ మోస్ట్ ఆఫ్ దెమ్, రైట్? అదే అనుకుంటాను, అంటే నాకు ప్రాపర్ గైడెన్స్. సో ఆ ఫార్ ఈస్ట్ అంటే బెంగాల్ అవతల ఉన్న స్టేట్స్ కాకుండా మెయిన్ ల్యాండ్ అంటే మన మెయిన్ కంట్రీ, దాంట్లో ఏ స్టేట్ లో హిందూస్ మెజారిటీ కాకుండా ఉన్నారండి? నాకు తెలుసు, అంటే ఇప్పుడు మనకి 80% ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 60% అలా వచ్చిందంటే లైక్ అంటే అన్ని స్టేట్స్ లో లైక్ దే ఆర్ ఏమైతుందంటే ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో సార్, నాకు తెలిసి అయితే దే ఆర్ క్రిస్టియన్ కన్వర్షన్ అనేది దిస్ ఇస్ సెల్ఫ్ మేడ్ ప్రాబ్లం అండి. అవునవును. ఇప్పుడు వాడు 200 years ఇక్కడ ఉన్నప్పుడు కన్వర్ట్ చేయలేని వాళ్ళని వీళ్ళు ఇక్కడ కూర్చొని ఎలా కన్వర్ట్ చేయగలుగుతున్నారు? అది పర్సనల్ లెవెల్లోకి వెళ్ళి 150 సంవత్సరాలు వాడు అవిచ్ఛిన్నంగా పాలించాడు కదా ఇంగ్లీష్ వాడు. ఓకే, వాడి ప్రైమరీ బిజినెస్ రిలీజియస్ కన్వర్షన్ కాదు, దీన్ని లూట్ చేయటం. ఓకే, దీనిలో ఉన్న న్యాచురల్ రిసోర్స్ తీసుకుని పోవటం. ఓకే, సో హిస్ ప్రైమరీ ఇంటెన్షన్ ఇస్ నాట్ కన్వర్షన్. వాడు గనక చేయదలుచుకుంటే హౌ ఈజీ ఇట్ ఈస్. వాడిని కొట్టేవాడు ఎవడున్నాడు సార్? 150 సంవత్సరాల పాటు వాడు కొట్టేవాడు ఎవడున్నాడు? సేమ్ థింగ్ గోస్ విత్ మొఘల్ స్టేట్స్.
అవును, పాతదే వదిలేసాను సార్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది నేను సో మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు ఇదేంటి మన సొంత అంటే తెల్లోడిని బయటికి తరిమేసేసి మన సొంత రాజ్యాంగాన్ని మనం రాసుకున్న తర్వాత, ఓకే, మన రాజ్యాంగంలో ఆల్రెడీ ప్రొటెక్షన్స్ ఉన్న తర్వాత కూడా జనాలని క్రిస్టియానిటీకి ఎలా కన్వర్ట్ చేయగలుగుతున్నారు? అది మ్యానిపులేషనా సార్? లేదంటే వాళ్ళ ఇది సిచ్యువేషన్, లేదంటే ఆ ఇండివిజువల్ ఒపీనియన్ అంటారా సార్? ఆ సిచ్యువేషన్ ని అలా ఉంచిన వాళ్ళు ఎవరు? ఓకే. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు కొంతమంది విపరీతంగా డెవలప్ అవుతున్నారు, కొంతమంది డెవలప్ అవ్వట్లేదు సార్. ఇప్పుడు వాళ్ళంతా మన సిటిజన్సే కదా, అంతా మన దేశవాళ్ళే అవునవును. కదా. అవునవును. తెల్లోడిని తరిమి కొట్టడానికి అందరూ తలా పని చేశారు కదా. అవునవును సార్. ఒక వర్గం మాత్రమే చేసి ఇది మా దేశం అంటానికి లేదు. ప్రతి ఒక్కళ్ళు కింద నుంచి పైదాకా అందరూ దెబ్బలు తిన్నారు, అందరూ కొట్టించుకున్నారు, అందరూ తన్నించుకున్నారు, అందరూ ప్రాణాలు కోల్పోయారు, అందరూ అవునవును. అందరూ దెబ్బతిన్నారు. అవును. మరి అలాంటప్పుడు అందరం కలిసి సంపాదించుకున్న దేశాన్ని, ఓకే, వాడు మనవాడు అని అనుకుంటే, వాడు మనవాడు ఇదేంటి, వాడు హిందువే నేను హిందువే, నేను పూజించే దేవుడిని వాడు పూజిస్తున్నాడు అని అనుకుంటే వాడిని ఇంకొక మతమోడు ఎలా క్యాప్చర్ చేయగలిగాడు? హ్మ్. అయితే అదే సార్, ఇది పాయింట్. యాహ్! యాహ్! నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు ఎలా క్యాప్చర్ చేయాలంటే, ఇప్పుడు సింపుల్ సార్. నాకనిపించేదేంటంటే హిందూయిజంలో మనకి ఓపెన్ అయిపోతున్నారు సార్. అంటే ఇంత ఓపెన్‌గా అంటే మీరు ఏదైనా అనొచ్చు. గుళ్ళోకెళ్ళి కూడా మీరు ఎవరినైనా ఏదైనా అనొచ్చు. లైక్ అసలు డిఫరెంట్‌గా హిందూయిజంలో ఒక లిబర్టీ ఉంది. లైక్ బట్ అదే మీరు ఒక మసీద్ లోపలికెళ్ళి ఒక ముస్లింని గాని, ఒక చర్చ్ లోపలికెళ్ళి ఒక క్రిస్టియన్ గాని అనే సిట్యుయేషన్ లేదు కదా సార్. సో ఇట్లా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. వాళ్ళు అట్లా పెట్టుకొని సచ్చారు, అది వేరే విషయం. ఇప్పుడు మన దగ్గర ఓకే. ప్లూరాలిటీ ఉన్నప్పుడు, ఇది వచ్చిన తర్వాత అందుకే హిందూస్‌ని టార్గెట్. నా పాయింట్ ఏంటంటే సో హిందూస్ అనే హిందూస్ ని వాళ్ళకని ఈజీ టార్గెట్ ఈజీ టార్గెట్ అయితున్నారు. ఫర్ వాట్? ఈజీ టార్గెట్ ఫర్ వాట్? టార్గెట్ రిలీజియస్ చేంజ్ అండి. సో కెన్ ఐ అది కన్వర్ట్ 100 బ్రాహ్మిన్స్ అండి? సేమ్ టాక్టిక్స్ వాడి కెన్ ఐ నో కన్వర్ట్ సార్. 100 బ్రాహ్మిన్స్, బ్రాహ్మిన్స్ ఆర్ బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ ని? వెరీ లెస్ పర్సెంటేజ్ అండి. ఇఫ్ యూ గో విత్ నేను ఓన్లీ బ్రాహ్మిన్స్ ఇంగని సరే, ఎవరైనా ఓన్లీ ముస్లిమ్స్ పర్లేదు సార్. ఇప్పుడు బాగా పేదరికంలో ఉన్న 100 బ్రాహ్మణ్ కుటుంబాలను తీసుకుంటానండి. వాళ్ళకి చాలా కష్టం, నెల గడవడానికి ఆ! వెతుక్కుంటూ ఉంటారు. అలాంటి అవును 100 సార్. బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ ని కెన్ ఐ కన్వర్ట్ టు క్రిస్టియానిటీ? కెన్ మేబీ సంబడి మేబీ మేబీ నాట్ సార్. స్ట్రాంగ్ మేబీ వే? నాట్. ఎందుకంటే ఓకే, వన్ దే సెకండ్, ఆర్ రాజ్ కుమార్ గారు, యెస్. రాజ్ కుమార్, చెప్పండి సార్. 100 ఫ్యామిలీస్ బ్రాహ్మిన్స్ ని, చాలా అట్టడుగు వర్గాలు, వాళ్ళకి నెల గడవటం కూడా కష్టమైన వాళ్ళని ఎవడైనా ఒక స్ట్రాంగ్ విల్డ్ పర్సన్, బాగా కోట్లు దండుకున్న ఒక క్రిస్టియన్ వాడు వచ్చి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తే 100 ఫ్యామిలీలో మేబీ ఒక్క ఫ్యామిలీ మారుద్దండి మేబీ ఆశకి. కరెక్ట్. ఓకే, లెట్స్ సే దట్. ఎందుకంటే జీరో అయితే అనడానికి లేదు కాబట్టి 1 ఫ్యామిలీ మారింది అనుకోండి. కానీ ఓకే. అదే ఎస్సీ ఎస్టీ అనే గ్రూప్స్ లో ఉన్న క్యాండిడేట్స్ ని ఒక 100 ఫ్యామిలీస్ మెంబర్స్ ని తీస్తే, వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు వీళ్ళకి ఇస్తానని, వాళ్ళకి ఇస్తానన్న సోషల్ అవును. స్టేటస్ వీళ్ళకి ఇస్తానని చెప్తే హౌ మెనీ ఫ్యామిలీస్ విల్ కన్వర్ట్ టు క్రిస్టియానిటీ? 60-70% ఉందండి పాసిబిలిటీ. వై ఇస్ దాట్? ఇన్‌సెక్యూరిటీ లేదంటే వాళ్ళకి కొంచెం ల్యూర్ అయిపోతున్నారు కదా సార్. వాళ్ళకి ఆశ కలుగుతుంది కదా! ఎందుకంటే అంటే ఇక్కడ వీళ్ళకి ఉన్నా ఆశ కూడా లేదా? మనకి వీడికి కూడలేదండి, వీడికి తిండి లేదు, బ్రాహ్మణులకు కూడా తిండి లేదు, నెల గడవడానికి అవునవును. కష్టంగా ఉంది. వీడెందుకు వెళ్ళట్లేదు, వాడెందుకు వెళ్ళిపోతున్నాడు? అంటే వాళ్ళ నాకు తెలిసి ఆ డిస్క్రిమినేషన్ కూడా ఉందేమో దాంట్లో నాకు తెలిసి. ఏమో ఏమో డిఫరెంట్ ఏంటంటే వాళ్ళు సార్, ఏమో ఏంటంటే దట్స్ అ క్లియర్ ఇండికేషన్. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఓకే, ఇంకోటి చెప్పండి. క్షత్రియాస్ అని ఉన్నారు కదా, క్షత్రియ ఫ్యామిలీస్ 100 సార్. ఫ్యామిలీస్, వాళ్ళకి ఓకే. వాళ్ళకి కూడా నాకు కష్టంగా ఉంది. అర్థమైంది సార్. ఓసీ ఎంతమంది వాళ్ళు కన్వర్ట్ అవుతారు? సార్ నా ఎంతమంది కన్వర్ట్ పాయింట్ అవుతారు? ఏంటంటే నాకు అర్థమైంది. నా పాయింట్ ఏంటంటే నాకు యాక్చువల్‌గా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఓన్లీ హిందూస్ ఆర్ గెట్టింగ్ టార్గెటెడ్ కదా! ఎందుకు ఓన్లీ హిందూసే ఆబ్వియస్లీ టార్గెట్? హిందూస్ కాదండి వాళ్ళు. హిందూస్ ఇస్ అ వర్డ్ గివెన్ టు దెమ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ఈ అగ్రవర్ణంలో లేని వాళ్ళు మాత్రమే కన్వర్ట్ అవుతారు అంత ఫాస్ట్ గా. ఎందుకు అని సార్ అడుగుతున్నాను. వాళ్ళు హిందూస్ అంటే లైక్ యాస్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకున్న రిలీజియస్‌గా 3 ఉన్నాయి కదా సార్ మేజర్‌గా. హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. సో ఆ రకంగా నేను రిలీజియస్‌గా వెళ్ళట్లేదు. ఇప్పుడు ఒక యాస్ పర్ బ్రాహ్మణుడు ఒక శూద్రుడిని హిందూగా ఎంతవరకు పరిగణిస్తాడు? పక్కన పక్కన వాడితో గొడవ పెట్టుకోవడానికి, వాడితో కలిసి కూర్చోడానికి పనిచేయదు, వాడితో ఇదేంటి పెళ్లి వ్యవహారాలకు పనిచేయదు, వాడితో బిజినెస్ వ్యవహారాలకు పనిచేయదు, ఫ్రెండ్షిప్ కి పనిచేయదు. అలాంటప్పుడు వాడు హిందూ ఎలా కరెక్ట్. అయ్యాడు? సార్ ఇప్పుడున్న జనరేషన్‌లో ఐ డోంట్ థింక్ బ్రాహ్మణ్స్ సార్, మీరు వీళ్ళు ఈ జనరేషన్ లోనే ఉంటున్నారండి, మీరు న్యూస్ అవును. చదవట్లేదండి. టిల్ నాకు నౌ, అది టిల్ టుడే, గంట క్రితం కూడా జరిగిన దృష్టాంతాలు పేపర్లో వస్తూనే ఉంటాయండి. జస్ట్ బికాస్ అవును. యూ ఇప్పుడు డిడ్ నాట్ ఫేస్ డిస్క్రిమినేషన్, సార్ రాజ్ కుమార్ గారు, జస్ట్ అవునవును. బికాస్ యూ డిడ్ నాట్ ఫేస్ డిస్క్రిమినేషన్ డజంట్ మీన్ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. నో ప్రతి అట్ ద గంట, సేమ్ టైమ్ ప్రతి దానికి ప్రతి నిమిషం, రెసిప్రొకేటింగ్ కూడా ఉందండి. సార్, రెసిప్రొకేటింగ్ కూడా నేను అనుకుంటున్నా. నో దెర్ ఇస్ నో ఎందుకంటే రెసిప్రొకేట్ సార్. దిస్ ఇస్ ఫాల్స్ లేదు. ఫ్లాగ్, నో ఆర్గ్యుమెంట్. నేను లేదు ప్రూవ్ లేదు చేస్తాను, సార్. నేను ప్రూవ్ నాతోటి చేస్తాను, నేను లేదు ప్రూవ్ సార్. నా చేస్తాను. కొలీగ్స్ ఇప్పుడు ఎస్సీలో ఇఫ్ ఐఎమ్ ఓసీ పర్సన్ ఐ డూ హ్యావ్ కొలీగ్స్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఈవెన్ ఎస్టీ పీపుల్ ఆర్ మోర్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ సార్. సో ఎస్సీ పీపుల్ ఉన్నారు. లైక్ ఈ ఇఫ్ ఐ గో కబుర్లు టు చెప్పండి సార్. సార్ రాజ్ కుమార్ సార్ గారు, ఈ ఎస్టీ కబుర్లు తాండాస్ చెప్పండి మీరు ఎప్పుడు వెళ్ళి చూసారా సార్? సార్. జనరల్‌గా. నేను ఎంసెట్ చదివిందే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అది ఉండేది ఒక లంబాడి తాండా సార్. ఐ స్టడీడ్ అవును విత్ సార్. దెమ్. ఓకే, అవునవును. ఐ నో అవునవును. ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్.
ఐ నో ఎగ్జాక్ట్లీ హౌ దే ఎప్పుడు ఆపరేట్. ఇప్పుడు నేను ఇప్పుడు కరెంట్ జనరేషన్ గురించి మాట్లాడుతున్నాను సార్. లైక్ సార్ రీసెంట్ ఇలా 4-5 తప్పించుకోవడానికి years. ఇలా తప్పించుకోవడానికి నేను ట్రై చేయకండి. తప్పించుకోవట్లేదు సార్. జనరల్ ఐ యామ్ టాకింగ్ ఇన్ జనరల్. A person who is from OC or other category or forward category has no right to say that there is no discrimination. మీ మాటకి అసలు 10 నో పైసలు నో విలువ లేదు. అనట్లేదు సార్. నేను నో అనట్లేదు సార్. ఉంది, అది ఉంది, ఇది ఉంది, రెండు అంటున్నా. ఐఎమ్ నెవర్ సే నో. ఎట్లా అంటాం సార్, మనకి ఇప్పుడు మన కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతుంటాయి. ఈవెన్ సో మన ఫ్యామిలీస్ లో కూడా నేను ఇందాక మీకు ఒకటి చెప్పాను కదా, ఇప్పుడు మతం మారిపోవడానికి కారణం వీళ్ళ సొంత స్వయంకృత అపరాధమే అని నేను ఎందుకన్నానంటే, మూడు తరాలుగా అందరూ తెల్లోడి దగ్గర బూట్ల కింద తొక్కించుకుని వాడి చేత తన్నించుకున్నప్పుడు వాడిని తరిమేసిన తర్వాత మన దేశంలో ఉన్న అందరినీ ఒకే రకంగా చూడకుండా కొంతమంది మాత్రమే అంతకు ముందు కూడా తొక్కాడు. అంతకు ముందు కూడా తొక్కింది మన వాళ్ళే. సో ఇప్పుడు కూడా మారలేదండి. సో మీరు ఏం మారిపోయింది ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు మారకపోతే మనకి యాక్చువల్ గా ఇది ఎవరు సో ఇప్పుడు ఎందుకు మీరు ఏమంటారు సార్? ఇప్పుడు డిస్క్రిమినేషన్ లేదంటారు బయట. వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు సే? బట్ ఉంది కానీ అది మెయిన్ పర్స్పెక్ట్ అనట్లేదు సార్. నేనేమంటున్నా సో ఇప్పుడు మీ బాధ ఏంటంటే అట్ సమ్ పాయింట్ ఇన్ టైం ఇదేంటి వాళ్ళ మెజారిటీ వచ్చేస్తుంది, ఇంకొక మతం వాడు మెజారిటీ వచ్చేస్తుంది, అప్పుడు ఏమైపోతుంది? అది సార్ నా పాయింట్. అది ఇప్పుడు ఈ రియలైజేషన్ వన్ పాయింట్ సార్. ఒక పాయింట్ నేను క్లోజ్ చేస్తా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు పెద్ద నాకు ఈవెన్ ఎనీ కేటగిరీ కానీ నాకు ఒకవేళ సీరియస్ గా మీరు అన్నట్టు అట్రాసిటీస్ అయితే దే హ్యావ్ రైట్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఒకవేళ రిలీజన్ గా చేంజ్ అయిన తర్వాత లైక్ రాడికలిజం వచ్చింది అనుకోండి సార్, లైక్ పీపుల్ ఆర్ బికమింగ్ రాడికల్ అనుకోండి, ఎదర్ ఏ రిలీజన్ కూడా, అప్పుడు ఈ పీస్ ఉండదు అనేది నా బాధ సార్. సో అట్లా నేను చెప్తాను. I'll give you an answer to that. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఫస్ట్ ముస్లిమ్స్ లో ఇదేంటి హిందూస్ లో ఎథీస్టులు లేరు, వాళ్ళు అవ్వట్లేదు అంట. దట్స్ అ టోటల్ బోగస్ స్టోరీ. ఓకే, హిందూ మతం మీద ఒళ్ళు మండి నేను చెప్తానన్నాడు సార్. తక్కువ ఎందుకున్నారు అంటే, బికాస్ యూ డిడ్ నాట్ గివ్ అ కాలమ్ ఇన్ ద సెన్సస్. ఓకే, సెన్సస్ లో మీరు ఇప్పటివరకు జరిగిన అన్ని సెన్సస్ లోని యూ డిడ్ నాట్ గివ్ అన్ ఆప్షన్ ఆఫ్ నన్ ఆఫ్ ది అబౌవ్. ఓకే, ఇప్పటి వరకు ఏ ఒక్క దాంట్లో జరగదు. ఈ సెన్సస్ లో, రాబోయే సెన్సస్ లో ఉంటది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ కుడ్ బి రాంగ్. నో రిలీజన్ ఆర్ నన్ ఆఫ్ ది అబౌవ్ కనుక ఉంటే దేర్ విల్ బి సో మెనీ పీపుల్. ఓకే, ఫస్ట్ దట్స్ నాట్ ద పాయింట్ యాక్చువల్లీ వాట్ ఐ వాంటెడ్ టు మేక్. నేను చెప్పేది ఏంటంటే, మన దగ్గర ఏదంటే ఓన్లీ హిందువుల్లోనే ఎథీస్టులు బయలుదేరుతున్నారు. దట్స్ అ టోటల్ బోగస్ స్టోరీ. ఓకే, మిగతా వాళ్ళందరిలోనూ ఎథీస్టులు ఉన్నారు అండ్ దే విల్ హ్యాపెన్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీ బాధ ఈ మతం వదిలేసేసి క్రైస్తవంలోకి వెళ్తున్నాడు అనా, లేకపోతే ఇదేంటి నాకు రాడికల్ అవ్వద్దు అని, కంట్రీ రాడికల్ అవ్వద్దు సార్. అది ఏ రిలీజన్ అని ఉండదు, చాలా పీస్ఫుల్. నేను మన హిందువులు రాడికల్ అవ్వకుండా మీరేం చేస్తారు? నేను చెప్తాను సార్. ఇప్పుడు యాజ్ అ హిందూ నాకు 10 ఫ్యామిలీలు తెలుసు. ఎప్పుడు పండుగలకి పెద్దగా ఏదో ఏముండదు సార్. నాకు ఇష్టం అనిపిస్తే వెళ్తాము, లేదంటే లేదు. అదొక హాలిడే ఫర్ మీ. బట్ లైక్ మీరు ఇట్ బికమ్స్ రాడికల్, ఈవెన్ ఇట్స్ హిందూ రాడికల్ అయినా కూడా ఏమవుతుందంటే మీరు మ్యాండేటరీ అవుతుంది సార్. అది అప్పుడు గత పదేళ్లలో మన హిందూస్ రాడికల్ అయిన దాఖలాలు మీకు ఏమైనా కనిపించాయా? ఉన్నాయి సార్, ఎందుకు చాలా ఉన్నాయి. ఈ నాట్ ఓన్లీ హిందూస్. సో when Christians become radical, what do you think will happen?